వరద తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతోంది. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పీలేరు నియోజకవర్గాల పరిధిలోని అధిక వర్షపాతం నమోదైంది. తుపాను సహాయ చర్యలు చేపట్టేందుకు ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తిరుపతి, మదనపల్లి, చిత్తూరు డివిజన్ల వారీగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్, రవాణా, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టారు. ఈదురుగాలులు వేగంగా వీస్తుండటంతో శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వర్దయ్యపాలెం, కేవీపురం మండలాల పరిధిలో 3 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాలెం, శ్రీకాళహస్తి, కేవీబీపురం మండలాల పరిధిలోని 15 ఫీడర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్రాన్స్కో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపతి నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. తూర్పు పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్, పెద్ద గంగమ్మ ఆలయం, గోవిందరాజస్వామి సత్రాలు, ఇస్కాన్ ఆలయ రహదారి, కొర్లగుంట పరిసర ప్రాంతాల్లో రహదారులు నీటితో మునిగిపోయాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటిన తర్వాత 6 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల్లూరులో లోతట్టు రహదారుల ప్రాంతాలు వర్షపు నీటితో మునిగాయి. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పటం లేదు. చలిగాలుల వల్ల జనాలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. గూడూరు డివిజన్లోని తీర ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా మత్స్యకారులు తమ వలలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సముద్రం వద్ద బోట్లను సిద్ధం చేసుకున్నారు. వరద తుపాన్ ప్రభావం తిరుమలలోనూ కనిపిస్తోంది. గత అర్ధరాత్రి నుంచి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకునే యాత్రికులు, స్వామివారిని దర్శించుకున్న వారు ఆలయం నుంచి తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. ఈదురుగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులకు ఈవో సూచనలు చేశారు.